హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు నేనేమో ఏ కంటెంట్ చేయడానికో దేనికో రాలేదు. ఒక అబ్బాయి గురించి చెప్పడానికి వచ్చిన. వెంకటన్న అబ్బాయి ఈ హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్లో ఉన్నాడు. చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది కండిషన్ అయితే. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికీ 12 lakhs వరకు స్పెండ్ చేశారు. ఇనీషియల్గా వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ వచ్చేసి 2.5, బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు అరౌండ్ 11+ అయింది. 12. దానికి పర్ డే వచ్చేసి బెడ్ ఛార్జెస్ ఆ హాస్పిటల్లో 72,000 అవుతుంది. నేను డాక్టర్తో మాట్లాడినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే పర్ డేకి 60,000 to 1 lakh అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు ఫినాన్షియల్గా ఓకే ఉంటే ఇక్కడ ఉండండి, లేదు అంటే వేరే ఆల్టర్నేట్ వెతుక్కోండి, వేరే హాస్పిటల్ చూసుకోండి, లైక్ గవర్నమెంట్ హాస్పిటల్ అలా అన్నారు. కానీ నాకేంటి, మా బ్రదర్ని బతికించుకోవాలి. నేను 3-4 హాస్పిటల్స్ తిరిగినా కూడా నాకు ఎక్కడా కూడా సరిగా ట్రీట్మెంట్ అందలేదు. నేను ఇక్కడ ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే నాకు ఫినాన్షియల్గా సపోర్ట్ ఉండాలి. వాళ్ళకున్న సేవింగ్స్, వాళ్ళకున్న వాటిలలో మొత్తం కొన్ని అమ్మేసి అబ్బాయి కోసం 12 lakhs ఖర్చు పెట్టారు. మీరు బయట టీ స్టాల్లో ఒక 20 రూపీస్ 10 రూపీస్ పెట్టి టీ తాగుతారు కదా, ప్లీజ్ ఏమనుకోకుండా ఆ 10 రూపీస్ ఒక 20 రూపీస్ మీరు కనుక ఈ అబ్బాయి కింద ఉన్న స్కాన్ కనుక చేస్తే ఆ అబ్బాయి బెడ్ ఖర్చులకు కానీ, లేకపోతే హాస్పిటల్ ఛార్జెస్ కానీ, లేదా మెడిసిన్ ఖర్చులకు కానీ చాలా యూజ్ అవుతుంది. సో మీరు చేసే ఒక్క షేర్లు, లేకపోతే ₹1 మీ దగ్గర ఉన్న ₹1 కొట్టండి, ఆ అబ్బాయి లైఫ్ సేవ్ అవుతుంది. మళ్ళీ ఆ అబ్బాయి మన కళ్ళ ముందు మంచిగా తిరగాలని మనం కోరుకోవాలి. మీ దగ్గర డబ్బులు ఉంటేనే కొట్టండి, లేదనంటే మీరు ఒక 10 మందికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ, గ్రూప్స్కి కానీ. వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా అంటే చాలా షాక్లో ఉంది. సో వాళ్ళ అక్కయ్య కూడా అంటే ఒక స్టెప్ ముందుకేసి తన ఉన్న గోల్డ్ గాజులు కూడా అమ్మేసి తన తమ్ముడి కోసం తన వంతు ఒక స్టెప్ ముందుకేసింది. వాళ్ళ మమ్మీ అయితే చాలా షాక్లో ఉంది. ఒక్కసారి వాళ్ళ మమ్మీ స్థితి ఎలా ఉందో ఒకసారి నేను చూపిస్తాను నేను. కాకపోతే మా బాబు చాలా బాధపడుతుండే, నెల నుంచి అసలు అతను ఒక్క మెతుకు కూడా తినకుండా బాధపడుతుండే సార్. ప్లీజ్ మా బాబుని బతికించిరు సార్. ప్లీజ్ మీ కుటుంబాలకు, మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకు పుణ్యం ఉంటుంది సార్. మా బాబుని బతికించండి సార్. ప్లీజ్ సరే మేడం, ప్లీజ్ మేడం. ఓకే, చూసారు కదా. సో ఇది పరిస్థితి. అసలు యాక్చువల్ చెప్పాలంటే ఐశ్వర్య గారు ఉన్న సేవింగ్స్ అయినా, అంటే వాళ్ళ గోల్డ్ ఉంటాయి, గోల్డ్ రింగ్స్ అయినా కూడా తాకట్టు పెట్టి అమ్మేయడం సంథింగ్ అవి చేసి వాళ్ళ తమ్ముడిని రక్షించుకోవడానికి తను ఒక ముందు స్టెప్ వేసింది. సో మనం కూడా ఫర్దర్గా ఒక సెకండ్ స్టెప్ అయితే వేద్దాం, అతను కాపాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం.